అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. రైతుకు గిఫ్ట్ గా ఇచ్చిండ్రు యూరియా బస్తాలు. పుట్టిన రోజును వెరైటీగా చేసిండ్రు సోపతిగాళ్ళు. స్వామీజీ అవతారం ఎత్తిన రాజేషు. నీకు బాధ కలిగినప్పుడల్లా ఆ ఫోటోని చూస్తే దీనికన్నా ఇంకా పెద్ద బాధ ఏముంది జీవితంలో అనిపిస్తుంది. దోస్తుగాల బర్త్డేలకు పూల గుత్తి గిఫ్ట్కి ఇచ్చిన వాళ్ళని చూసినావు, కొత్త బట్టలు గిఫ్ట్కి ఇచ్చిన వాళ్ళని చూసినావు. అంతేందుకు మనం కూడా ఫోటో ఫ్రేములు, చేతి గడియారాలు ఇంకా అవో ఇవో కొని గిఫ్ట్కి ఇస్తుంటాం కదా. అయితే గిడో కాడ ఓ సోపదిగానికి అలా దోస్తుగాలు ఇచ్చిన గిఫ్ట్ను మీరెవ్వరు కూడా ఊహించలేరులా. మెడల శాలువా ఉన్న ఈ అన్నదే బర్త్డే. ఇంకో ఈ బండి మీద పెద్ద సంచి పెట్టిరు కదా, ఇదే ఈ సోపతిగాళ్ళంతా కలిసి ఇచ్చిన బర్త్డే గిఫ్టుల్లా. మరి ఇంతకు దీంట్లో ఏమున్నది అంటే ఇచ్చిన వాళ్ళ చెప్తారు ఇనుండ్రి. చెప్పన్నా అదేం గిఫ్టో? అదన్నట్టు ముచ్చట. ఇప్పుడు యూరియా దొరుకుతలేదు కదా చక్కగా, మస్తు కొరుతున్నది. ఒక్కో కాన్నైతే ఎంత పెద్ద లైన్ కడుతున్నారో వార్తల్లో చూస్తలేమా. అంతెందుకుల్లా ఇయాల కూడా వరంగల్ జిల్లాల యూరియా కావాలే సారు అని ఆఫీసర్ల కాళ్ళు మొక్కిండ్రు రైతులు. ఇంకో కాన్నైతే చెప్పులనే పెద్ద లైన్ పెట్టిర్రు. అసలు యూరియా దొరకకపోతే మా పరిస్థితి ఏంది అని మస్తు కోపం చేయబట్టిర్రు రైతులు. రైతుల కష్టాలు గింతగానో ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఓ రైతుకు ఈ యూరియా బత్త కంటే పెద్ద గిఫ్ట్ ఏముంటది అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఇట్లా యూరియా బత్తనే గిఫ్ట్కి ఇచ్చిన ఓలే ఈ అన్న కూడా చాలా సంతోషపడ్డాడుల్లా. ఈ అన్న పేరు మధు. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం తండ్రియాల ఊరు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటాలకు సర్కారు మీద సెటైర్లు వేసేందుకు మంచి పని చేసిర్రు అని చాలా మంది అంటుర్రట. కానీ అన్నలు మీ దోస్తుకు మంచి గిఫ్ట్ ఇచ్చిర్రు కావచ్చు కానీ గిట్లా బర్త్డే పార్టీలు రాత్రిళ్ళ రోడ్ల మీద బండ్లు పెట్టి గుంపులుగా జమై జరుపుకోకుండ్రి. ఎవరింటన్నా జరుపుకోండ్రి సరేనా. మళ్ళా పోలీసులు ఏమన్నా అంటారు పైలం. ఓ మందు తాగుతారని మందు తాగేటోళ్ళను మస్తు మంది చిన్న చూపు చూసి తాగుబోతులు, మందు బాబులు అని పేరు పెడతారు. కానీ ఆ పేరు తెచ్చుకున్నాక దాన్ని కాపాడుకోవడం వాళ్ళకు చాలా కష్టం ఉల్లా. ఎందుకంటే రోజుకు 2 కోటర్లన్నా కొట్టాలి. కొలువు బంద్ చేసినప్పుడు ఫుల్ అన్న లేపాలి. దుక్నాలు, బార్లు బంద్ అయినా ఇంటి దగ్గర స్టాక్ పెట్టుకొని వాటికి న్యాయం చేయాలి. అట్లుంటే మరి వారు తిప్పలు. ఇంతకు ఎవరు లాగిండ్రంటారా? ఇల్లుగాలు ఒకడు ఏడుస్తుంటే సుట్టగాల్చుకునే తందుకు ఇంకోడు ఆరాట పడ్డట్టు ఒక దిక్కు ముంబై అంతా వర్షాలతో మునిగిపోతుంటే ఇక గీ అన్నలు మాత్రం వాళ్ళ ఇంట్లకు నీళ్ళొచ్చినా వర్షం అన్నాక వడదా, వాన పడ్డాక వరద రాదా, వరద వచ్చినాక మా ఇంట్లకు నీళ్లు రావా అని ఏకంగా నీళ్లనే కుర్చీలేసుకుని పెగ్గుల మీద పెగ్గులేసి షిల్లయిండ్రు. ఆహా చూడుండ్రి మందు మీద వీళ్లకు ఎంత ప్రేమ ఉన్నదో. ఇంతగనం వర్షంలా గంతగనం వరదల కూడా బోటి తలకాయను మరి ఫ్రై చేయించుకొని ఈ జన్మకు ఇంతకంటే ఇంకేం కావాలని ఎంజాయ్ చేస్తున్నారు. గజగజం అనుకుంటూనే పెగ్గేసిర్రు. మరి గంతగనం వర్షంలా ఎట్లా దాగాలనిపించిందో గాని గింతగనం వర్షంలో కూడా మందుకొని ట్యాక్స్ పే చేస్తుర్రు అంటే మామూలు వాళ్ళు కాదు పోన్రి. సరే వీళ్లకు మంద అలవాటు ఉన్నది, వీళ్ళ బాధ వీళ్ళు పడ్డారు గాని ఈ అవ్వయ్య చూడుండ్రి చిన్న పాపను ఎత్తుకొని రువ్వడికొస్తున్న నీళ్ళ దగ్గర ఎంత ప్రమాదకరంగా ఫోటో దిగిర్రు. వీళ్ళ ఫోటోల పిచ్చి సల్లగుండా. అసలు ఈడ ఫోటో దిగమని ఎవరన్నా చెప్పిర్రా? దిగకుంటే ఎవరన్నా కొట్టునా తిట్టునా చెప్పుండ్రి. మరి వీళ్ళది ఎక్కన్నో ఏ ఊరో తెలియదు గాని కొందరు చేసే పనులకు నవ్వాలనో ఏడవన్నో అర్థం కాదు పోన్రి అని అంటున్నారు వీళ్ళని చూసిన జనాలు. తోసి తోయనమ్మ తోడి కొడలు పుట్టింటికి పోయిందని ఒక సామెత ఉన్నది. అట్లనే ఓ మోతేవరికి ఏమనిపించిందో ఏందో గాని చక్కగా ఏదో పనున్నట్టు ఢిల్లీ సీఎం ఇంటికి పోయిండు. సరే పోయిండు. ఏదైనా సమస్య ఉంటే సీఎంకు చెప్పుకోవాలి. ఒక దరఖాస్తు కాగితం ఇచ్చి దండం పెట్టి వచ్చేయాలి. కానీ మనోడు ఏం చేసిండో ఎరికేనా? ఇగో ఈ ఫోటోలో పడుతున్న ఈ మోతవారి చూస్తుర్రా, ఈయన పేరు రాజేష్ కిమ్జీ. గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్లో ఉంటాడు. ఈయన చేసిన ఘనకార్యం ఏందయ్యా అని అంటే ఇంకెవరో దొరకనట్టు పోయి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా శంప వలగొట్టిండుల్లా. ఒక్కసారి కాదు
రెండు మాటల చెంప మీద ఫట్ట కొట్టి జుట్టు పట్టుకొని ఎక్కిండట. వెంటనే అక్కడున్న సెక్యూరిటీ ఊరికొచ్చి అన్ని అమాంతం అనగబట్టి అవతల గుంజుకపోయినరు. పబ్లిక్ సమస్యలు ఏమున్నాయో తెలుసుకునేందుకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తన ఇంట్లోనే జన్ సున్వాయి పేరుతోటి ఒక ప్రోగ్రాం పెట్టి వచ్చినుల దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నదట. ఈ కిమ్జీ కూడా తన సమస్య చెప్పుకుంటా అని అందరితో కలిసి సీఎం ఇంటికి పోయిండు. దరఖాస్తు ఇచ్చినట్టే ఇచ్చి అటాక్ చేసిండు. వెంటనే సెక్యూరిటీ వాళ్ళు అలర్ట్ అయిపోయి సీఎం ను హాస్పిటల్ కు కొంచపోయినరు. ఈ ముచ్చట తెలిసి అందరు షాక్ అయిన్లుల్లా. ఇంట్లో ఏదైనా రాజకీయ కుట్ర ఉన్నదేమో అని బీజేపీ లీడర్లు అంటుంటే ఒక సీఎంకే రక్షణ లేకపోతే ఇక మీరు పబ్లిక్ కు ఏం రక్షణ కల్పిస్తున్నట్టు అని కాంగ్రెస్ వాళ్ళు అందుకున్నారు. మరి ఆ కుర్సీ మహత్యమో ఏందో గాని ఇంతకు ముందు సుత అప్పటి సీఎం కేజ్రీవాల్ ను కూడా గిట్లనే ఒకడు మెడల దండేసి దండం పెట్టి శంపశల్లు అనిపించినాడు. సీఎంలనే గీతిరిగా శంపలు వాయిస్తుంటే ఏందన్నట్టు అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైనోళ్ళు. రాజేష్ గారికి ఫోన్ చేస్తుంటే అస్సలు ఎత్తుతలేడు. అసలు ఏడున్నాడో ఏందో కదా. తుసు స్వామికి జిందాబాద్, తుసు స్వామికి జిందాబాద్, తుసు స్వామికి జిందాబాద్. ఆవో మళ్ళేందో ఏషం గట్టి ఊసున్నాడు ఈడు. చూద్దాం ఏం చేస్తారో. స్వామి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి స్వామి. అడుగు నాయనా. ఈ మధ్య ఎవ్వరు జోకేసినా పెద్దగా నవ్వు రావట్లేదు స్వామి. నీకు కొత్తగా పెళ్ళయింది కదా స్వామి నీకెలా తెలుసు స్వామి? ఇది పెళ్ళయిన తర్వాత మొదటి దశన. ఇప్పుడు కేవలం జోకులకు నవ్వు రావట్లేదు. ఇంకొన్ని రోజులాగితే అసలు నవ్వే రాదు. స్వామి మా ఊర్లో అందరూ ఎప్పటికీ నన్ను గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి స్వామి? ఊరి నిండా అప్పులు చేసి ఎగ్గొట్టాలి. అవునవును, అట్లయితే ఎప్పటికి మర్చిపోరు అస్సలే. స్వామి నా లైఫ్ లో ఉన్న బాధలన్నీ పోవాలంటే ఏం చేయాలి స్వామి? సింపుల్ నాయన, మీ ఆవిడ ఫోటో పర్సులో పెట్టుకో. అట్లా పెట్టుకుంటే బాధలు పోతాయా స్వామి? లేదు లేదు. మరి నీకు బాధ కలిగినప్పుడల్లా ఆ ఫోటోని చూస్తే దీనికన్నా ఇంకా పెద్ద బాధ ఏముంది జీవితంలో అనిపిస్తుంది. చివరిగా ఒక్క ప్రశ్న స్వామి. చెప్పు నాయనా. నేను 100 ఏళ్ల కంటే ఎక్కువ బతకాలంటే ఏం చేయాలి స్వామి? అమ్మో, అది చేయడం మాత్రం నా వల్ల కాదు నాయనా. మరి ఎవరి వల్ల అవుతుంది స్వామి? బాబు వల్ల. బాబు వల్ల. నీ బాబా స్వామి? కాదు, బురడి బాబు. ఆయన ఎవరక్క? ఆ మీ సావులోరు నిన్ను బురుడి కొట్టిస్తుంటే ఆయన ఆంధ్ర జనాలను బురుడి కొట్టిస్తుంటాడులే. అవునా? ఆయన 100 ఏళ్ల కంటే ఎక్కువ బతికేటట్టు చేస్తాడా? 100 ఏళ్ళేంది, 120 ఏళ్ళు బతికిస్తాడు. అదెట్లా? నేను చెప్పుడు ఎందుకు, ఆయనే చెప్తాడు. ఇన్న రాదు. భగవంతుడు మనకిచ్చిన వయసు 120 ఏళ్లు మినిమం. మనం అంతా కూడా మిస్యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా మంది ఇబ్బందులు పాలవుతున్నారు. దానికి కూడా తొందరలో నేను ఒక ఆరోగ్యం కోసం ఒక బెస్ట్ బిల్ గేట్ ఫౌండేషన్ తో వర్కౌట్ చేస్తున్నాం. మీ ఆరోగ్యాన్ని కాపాడడానికే సంజీవని తీసుకొస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమ్మో బాబంటే ఈయనా? చెప్పిండు కదా బిల్ గేట్స్ తోటి కలిసి సంజీవని ఇస్తానని. అమ్మో వద్దక్కో, ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయన నమ్ముకుంటే ఉన్నది అమ్ముకున్నట్టే. అదేంటి తమ్ముడు గట్లంటావు? ఒకసారి కరోనా కనిపెట్టినా అంటాడు, ఇంకోసారి దోమల మీద యుద్ధం అంటాడు, ఇప్పుడేమో సంజీవని అంటుండు. అరే పెద్ద మనిషిని గట్లంటారా? అయినా 120 ఏళ్ళ ఆయుష్ అవసరం లేదు. సూపర్ 6 హామీలు అమలు చేయమను చాలు. ఆ ఒక్కటి అడక్కు తమ్ముడు. అడిగిన వాటికి అడ్డగోలు ఆన్సర్లు చెప్పేదేమో ఈ తుసు బాబు, చెప్పినవి అమలు చేయనోడేమో ఆ బాబు. సరిపోయారు ఇద్దరు. ఉరుమురిమి మంగళ మీద పడ్డట్టు ఈడు నన్ను తిట్టిపోతాడేంది? బాబు నాయనా, నా సంభావన. ఆయన సంజీవని అంటాడు, ఈయన సంభావన అంటాడు. ఎక్కడ దొరికినరా సామి మీరు? అదేదో సినిమాలో ఒక కమిడియను మాటకు మా మామ ఎమ్మెల్యే అంటాడు కదా, అట్లనే ఓ పోలీస్ అయిన దగ్గర కూడా మా మామ ఎమ్మెల్యే అంటే ఆ పోలీస్ ఆఫీసరు ఇంతకు మీ మామ పేరు ఏం పేరు నాయనా అని అడిగితే మట్టలింగ చారి, షార్ట్ కట్ లో ఎమ్మెల్యే అంటాడు. ఇంగో సేమ్ గట్లనే చేసిండు గిడొక తాగుబోతు. ఇంగో ఈ మోత వారి గురించే వార్త. కుతికల చెయ్యి పెడితే ఏళ్లకు మందు దాకేటట్టు ఫుల్గా దాగిండుల్లా. నేను ఫారెస్ట్ పత్తిత్తును ఆఫీసర్ను అనుకుంటా వచ్చిపోయే బండ్లను ఆపుకుంటా చెక్కింగ్ చేస్తుండిట్లా బిల్డప్ కొద్ది. డోర్ తీపిచ్చిండు, కారు దొడిపిత్తి ఇప్పుడు రాత్రి. నువ్వేంటిది? గింతల్నే ఈ అన్నోళ్ళ కారు వస్తే వాళ్ళది కూడా ఆపి చెక్కింగ్ చేస్తుంటే నువ్వు ఫారెస్ట్ ఆఫీసర్ అయితే ఎందుకు దాగినావు అని అడిగితే ఏం చెప్తుండో చూడుండ్రి. కార్ల చెక్కలు పోతే అన్నావు కదా, నువ్వు డిపార్ట్మెంట్ కదా. అంతేకాదు ఐడి కార్డు అడిగినా కూడా గింతే, ఏం వాగుతుండో కూడా తెలుస్తలేదు. ఫ్రెండ్ దగ్గరికి వచ్చినాము,
ఐడి కార్డు ఉంటే కదా సూయించేతందుకు అసలు ఆఫీసర్ అయితే కదా తాగిన మత్తులా గిట్ల వచ్చిపోయే బండ్లను ఆపి అక్రమంగా కట్టెలు తీసుకుపోతున్నారా అని అడుగుతుండట. మరి ఎవరన్నా నిజంగానే కర్ర తీసుకుపోకుండా దొరికితే వాళ్ళ దగ్గర 10ో 10కో గుంజుదామని కావచ్చు. ఈ ఆఫీసర్ గాని తాగుబోతు ఆఫీసర్ పేరు కోరుట్ల నరసయ్య, జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం రాగోజుపేట ఊరు. ఇక వీళ్ళిట్లా గట్టిగా అడిగేటాలకు మూసుకొని పోయిండట. ఈ తాగుడేందో ఈ కథ ఏందో పోన్రి. ఇంగో గిట్లనే తాగిన ఒక అన్న పరిస్థితి చూడుండ్రి ఏమైందో. చూస్తూ రానుల్లా నేను తాగి డ్రైవింగ్ చేసినందుకు నాకు కోర్టు ఈ శిక్ష వేసిందనే బోర్డు పట్టుకుని రోడ్డు మీద ఎట్లా నిలబడ్డాడో. ఈయనట కామారెడ్డిలా తాగి బైక్ నడుపుకుంటా పోలీసులకు దొరికితే పోలీసులు కోర్టులో హాజరుపరిచిర్రట. అప్పుడు కోర్టు ఈ 1000 రూపాయల ఫైన్ వేసి ఒకరోజు కమ్యూనికేషన్ సర్వీస్ చేయాలని చెప్పిందట. ఈయనను చూసైనా రోడ్డు మీద పోయేటోళ్ళు తాగి డ్రైవింగ్ చేయొద్దని గిట్లా చేసిర్రా అన్నట్టు. తాగుబోతులకు గిట్లనన్నా బుద్ధి రావాలి. చూసిరు కదా, ఇవి వాటి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుర్రి. టాటా.